దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భారభరితమైన పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకులను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. శ్రేష్టమైనటువంటి సమయంలో మరి ఇది నా ఆరో ప్రసంగం. ఉదయం 9 గంటలకి ప్రయాణం మొదలైంది, ఇంకా కొనసాగుతూనే ఉంది. మీ మధ్యలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. సహకరిస్తే దేవుని వాక్యమును బోధించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘము అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. Praise the Lord. Hallelujah. Hallelujah. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమనుకోద్దు, హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. అందరూ కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. 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 స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి భరిత్యగింతురు విఘ్నాయాత్తులై మధ్యములు, ధీరులు విఘ్న నిహాన్యమానులకు చుందృత్యున్నత ఉత్సాహులై, ప్రారబ్ధార్థములు ఉజ్జగింపురుసుమి ప్రజ్ఞానిధులుగా ఉన్నది. ఏమన్నా అర్థమైందా మీకు? ముగ్గురు మనుషులు ఉంటారు, 3 రకాలైనటువంటి మనుషులు ఉంటారు. మీ ఆ యొక్క పద్యంలో భావము. మొదటి రకం మనుషులు ఎవరు అంటే, ఆ పద్యాన్ని రచించినటువంటి రచయిత అంటున్నాడు, వాళ్ళకి ఏం పేరు పెడుతున్నాడంటే నీచ మానవులు అని పేరు పెడుతున్నాడు. వాళ్ళంట పనిని ప్రారంభించరు. వాళ్ళు ఏం చేయరు? పనిని అసలు ప్రారంభించరు. ఎందుకు ప్రారంభించరు అని అంటే, కష్టాలు వస్తాయేమో, ప్రమాదం ఏర్పడుతుందేమో, ఇబ్బంది ఏర్పడుతుందేమో అని వారు అసలు పనే ప్రారంభించారు. కష్టాలకు, నష్టాలకు, బాధలకు భయపడి పని ప్రారంభించరు. మరొక రకం మనుషులు ఉన్నారు, వాళ్ళు ప్రారంభించి భరిత్యదింతురు విఘ్నాయాత్తులై మధ్యములు. వాళ్ళకి పెట్టిన పేరు ఏమిటంటే మధ్యములు. వీళ్ళు పని ప్రారంభిస్తారు. పాపం ఆరంభ స్వరత్వం ఉంటుంది. పని ప్రారంభించి వచ్చినటువంటి ప్రమాదాలను బట్టి, వచ్చిన కష్టాన్ని బట్టి, వచ్చిన నష్టాన్ని బట్టి పనిని ఏం చేస్తారంటే మధ్యలోనే వదిలిపెట్టారు. నాకెందుకు వచ్చిందిలే ఇది, ఎన్ని బాధలు ఉంటాయనుకోలేదు. సేవ అంటే సేవ అంటే ఎంత బాధ అనుకోలేదు, ఎంత భారం అనుకోలేదు. అందరినీ బతిమాలా, అందరినీ అని ఇక్కడ అంతా బతిమాలే సేవే. నేను చూస్తున్నాను కదా, ఇన్ని పరిస్థితులు ఉంటాయి అనుకోలేదు అని చాలామంది అంటే కొంతమందిలో వాళ్ళు మధ్యములైనటువంటి వాళ్ళు మధ్యలోనే పనిని ఏం చేస్తారంట, వదిలిపెట్టేస్తారు. ఆరంభించి భరిత్యదింతురు విఘ్నాయాత్తులే మధ్యములు. మూడో మనుషులు ఉన్నారు, మూడో ఒక వర్గం ఉన్నారు. వాళ్ళకు పెట్టబడిన పేరేమిటి అంటే ధీరులు విఘ్న నిహాన్యమానులగుచు ధృత్యున్నత ఉత్సాహులై, ప్రారబ్ధార్థములు ఉజ్జగింపురుసుమి ప్రజ్ఞానిధులుగా ఉన్నారు. ధీరులు అనబడిన వారు, ధీసాలుడు అంటే పని ప్రారంభించి పనిలో ఏర్పడుతున్న కష్టాలను, నష్టాలను, బాధలను, శోధనను సహించుకుంటూ ఆ పనిని కడవరకు కొనసాగేటువంటి వాళ్ళకి పెట్టిన పేరు ఏమిటంటే ధీరులు. ఎవరు వాళ్ళు? ధీరులు. వీళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పని కొనసాగించి ముగించే వరకు కూడా వాళ్ళు ఆ పనిని ఆపరు. నా మనస్ఫూర్తిగా ఈ సంఘమును దైవజనుడిగా నేను ఆశీర్వదించే ఆశీర్వాదపు వచనం ఏమిటంటే,
వీరు ఈ సంఘమును ప్రారంభించారు, కొనసాగిస్తున్నారు. నష్టాలైనా, కష్టాలైనా, అవమానాలైనా, నిందలైనా ప్రారంభించి కొనసాగించి సంవత్సర కాలం పూర్తి చేశారు. చెప్పలు పెట్టి ప్రభుత్వం మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు ఈ సంఘమునికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, ఫలించండి. ఏం చెప్పాలి ప్రభువా? వార్షికోత్సవం అని ప్రభువుని అడిగితే ఫలించమని చెప్పమన్నారు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి. ప్రభు యొక్క ఉన్నతమైన అనాది ప్రణాళిక ఏమిటంటే మనిషి ఫలించాలని, మనిషి ఫలించాలని, కుటుంబం ఫలించాలని, సంఘం ఫలించాలని, సమాజం ఫలించాలని. దేవుని యొక్క ఏకైక ఉద్దేశం ఏమిటంటే ఫలించాలనే, అభివృద్ధి చెందాలనే, భూమిని నిండించాలనే దేవుని యొక్క ప్రణాళికలో ఈ సంఘం ఉండి అలాంటి గొప్ప ఫలింపు కలిగిన ఆశీర్వాదాలు పొందుకోవాలని మనసారా కోరుకుంటూ ఉన్నా. దేవునికి స్తోత్రం కలిగింది. చక్కని మాటలు, సంఘాన్ని గురించినటువంటి విషయాలు అన్న డాక్టర్ కె రవి గారు తెలియపరిచారు. సంఘము సంస్కరించబడాలి. నేనంటాను, సంఘము సంస్కరించబడితేనే ఫలిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే సారవంతమైనటువంటి ఉపదేశమును కలిగినటువంటి సంఘముగా, ఫలించే సంఘముగా సంఘము ఉండడానికి ఇష్టపడి ఫలించాలి అని అంటే, నేను మిమ్మల్ని ఏమి ఎక్కువ విసిగించను, ఎక్కువసేపు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను, కానీ కొన్ని మాటలు మాత్రమే క్లుప్తంగా, కొన్ని వచనాలు కూడా కాదు. మనం ఫలించాలంటే ఎలాగో ఫలిస్తామో కొన్ని విషయాలు మాత్రమే మనం ధ్యానించుకుందాం. అందరం కలిసి ధ్యానం చేసుకుందాము. ఏమి డిఫరెన్స్ అవసరం లేదు. కానీ దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే, మొదటి అధ్యాయం ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయం 28వ వచనం మాత్రమే చదువుకుని దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. చాలండి. మీరు ఫలించండి. దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించుకోండి, దాన్ని మీరు స్వతంత్రించుకోండి అనే గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మన పితరులకు ఇచ్చాడు. మన పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని మన కొరకు కూడా దాచిపెట్టాడు. మనము అనగా ఇక్కడ ఉన్న వారము, మనము అనగా మన కుటుంబము, మనము అనగా మన సంఘము దీవించబడాలి, ఫలించబడాలి అని అంటే, మన పితరులైనటువంటి వారు ఎలాగూ ఫలించారో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఎలాగున వారు ఆశీర్వాదాన్ని పొందారో మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకుని, అలాగున మనం జీవించడానికి, అలాగున మనం ఫలించడానికి సమాయత్తం అవుదాం. తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డ సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా నెలల పిల్లవాళ్ళలాగా మాట్లాడకుండా, నడవకుండా ఉండిపోయాడు అనుకోండి, ఆ తల్లిదండ్రులకి ఏమి సంతోషము కలగదు. ఆ తల్లిదండ్రులకి సంతోషము కలగదు. సంఘము కూడా ఆధ్యాత్మికతలో, ఆత్మీయతలో అభివృద్ధి చెందితేనే ఆ సంఘ సేవకునికి సంతోషం కలుగుతుంది. నిశ్చయముగా మరి సంఘ వ్యవస్థాపకులుగా, సంఘ కాపరులుగా ఉంటున్న వారికి సంతోషాన్ని ఇచ్చే సంవత్సరంగా ఇక మీదటి సంవత్సరం ఉండునుగాక, ఫలించునుగాక, అభివృద్ధి చెందునుగాక, విస్తరించునుగాక. చెప్పండి కొట్టి ప్రభువుని మహిమపడదామండి. అబ్రహాము అనండి. అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకున్నామంటే ఆయన గురించి చాలా లోతైనటువంటి సంగతులు పరిశుద్ధ గ్రంథములో మనకి పొందుపరచబడతాయి. అయితే అబ్రహాము జీవితాంశములో నుంచి అబ్రహాము ఎదురుగా అబ్రహాము ఈజ్ ఈక్వల్ పెడితే విశ్వాసము అని రాయొచ్చు మనం. అబ్రహాము ఈజ్ ఈక్వల్ విశ్వాసము. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఎంత గొప్ప ఆశీర్వాదము కదా అబ్రహాముది. నీ పేరు ముందు ఈజ్ ఈక్వల్ పెట్టి ఏమని రాయగలుగుతామో ఒకసారి ఆలోచించుకోండి. నేను పెద్ద ఏమి విస్తరించి మాట్లాడను, కానీ నీ పేరు ఈజ్ ఈక్వల్ టు ఏముంటుంది? ముక్కోప. ప్రైజ్ ది లార్డ్. ఊరుకునే కోపగించుకునేటువంటి కోపదారివా? ఏముంది నీ పేరు ముందు? కానీ అబ్రహాము ఈజ్ ఈక్వల్ టు పెడితే విశ్వాసము.
అబ్రహాము దేని ద్వారా ఫలించాడు తెలుసా? విశ్వాసము ద్వారా ఫలించాడు. దేవునికి స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత, అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆ వాగ్దానమును పొందుకునేంత వరకు కూడా విశ్వాసంతో ఉన్నాడు. విశ్వాసులకు పితరుడుగా ఆయన ప్రఖ్యాతిగాంచడానికి కారణం ఏమిటంటే, దేవుడు నమ్మదగిన వాడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగినటువంటి అనుభవాలు ఉన్న ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు. విశ్వాసము ద్వారా, నిరీక్షణ ద్వారా ఫలించాడు. ఆ విశ్వాసములో దేవుని పట్ల ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడో తెలుసా? ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళదాం. అబ్రహాము ఫలించే విశ్వాసముగా, విశ్వాసం ద్వారా ఫలించడానికి గల కారణం ఏమిటంటే, దేవుడు తన కుమారుణ్ణి బలి అర్పించమన్నప్పుడు అబ్రహాము యొక్క సంఘర్షణ మనం ఒకసారి ఆలోచించి, తండ్రిగా లేక పుట్టిన కుమారుణ్ణి దేవుడే పిలిచి బలి అర్పించమని చెప్పినప్పుడు తండ్రిగా తన సంఘర్షణ ఎలాగూ అతడు మదన పడ్డాడు అని మనం ఆలోచన చేస్తే ఏమీ మదన పడలేదు. దేవుడు మాట ప్రకారంగా, దేవుడు చెప్పినట్లుగా తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి ఏమాత్రము వెనకాడ కారణం ఏమిటంటే విశ్వాసము. దేవునికి స్తోత్రం చెప్పడం కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ఎప్పుడైతే అంత గొప్ప విశ్వాసాన్ని కలిగి జీవించాడో, అన్ని శోధనలు సహించి విశ్వాసం ద్వారా ఫలించాడో, గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు దేవుని ద్వారా పొందుకున్నాడు. స్తోత్రం చెప్పడం కూడా. అబ్రహాము ఈజ్ ఈక్వల్ విశ్వాసము ద్వారా అతను పొందుకున్న ఫలము, అభివృద్ధి, ఆశీర్వాదము, ఫలభరితమైనటువంటి జీవితం. దేవుని స్తోత్రం చెప్పడం. ఈ రోజున ఈ సంఘము విశ్వాస సహితమైన సంఘముగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. విశ్వాసం నమ్మండి, మీ సేవకుడిని నమ్మండి, వారి పరిచర్యను నమ్మండి, వారి ప్రార్థన నమ్మండి. అంటే దేవుని ద్వారా నమ్మమని చెబుతూ ఉన్నాను. నమ్మకత్వాన్ని మీరు కూడా నమ్మకంగా ఉండండి, విశ్వాసంగా ఉండండి, విశ్వాసంలో బలపరచబడండి. అపోజిషన్ పౌలు, మీరెవరు తీయదు, ఇక రిఫరెన్స్ తీయదు. అపోజిషన్ పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుస్తాయి. విశ్వాసములో నిలబడి ఉండండి. దేవుని స్తోత్రం చెప్పడం అందరూ కూడా. అబ్రహాము విశ్వాసము ద్వారా ఫలించాడు. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు ఈజ్ ఈక్వల్ విధేయత, ఒబీడియన్స్. ఇస్సాకు జీవితంలో ఎంతగా ఫలించాడు అని మనం ఆలోచన చేస్తే 26వ అధ్యాయం 12వ వచనం, ఆదికాండ గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. దేవునికి స్తోత్రం చెప్పడం కూడా. హల్లెలూయా. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఇస్సాకు విధేయత ద్వారా అభివృద్ధి చెందాడు. ఎవరంత ఆశీర్వదించింది ఇస్సాకును? యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఇస్సాకు విధేయత. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మునుపు చెప్పుకున్నట్లుగా అబ్రహాము తండ్రిగా దేవుని మీద విశ్వాసం ఉంచి తన కుమారుని బలి అర్పించడానికి సిద్ధపడితే, మరి విధేయత కలిగిన ఇస్సాకు ఆ బలికి ఏమయ్యాడు తెలుసా? తను తాను సమర్పించుకున్నాడు, తను తాను ఒబే అయ్యాడు, తను అగ్రీ అయ్యాడు. ఆ పర్వతపు శిఖరం మీదకి తీసుకువెళ్ళిన తర్వాత, పనివారిని గాడిదని కింద విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత బలిపీఠము కడుతూ ఉన్నప్పుడు తండ్రిని కుమారుడు అడుగుతున్న ప్రశ్న, అన్నీ ఉన్నాయి, బలి అర్పించడానికి అన్నీ ఉన్నాయి, గొర్రె పిల్ల ఏది అని ప్రశ్న అడుగుతున్నాడు. అంటే
బలి అర్పించడానికి ఏమి కావాలో, ఏమి సామగ్రి కావాలో బాలుడైనటువంటి ఇస్సాకుకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పడం అందరూ కూడా హల్లెలూయా. మనము ఈ పరిభాషలో, ప్రస్తుత కాలంలో ఈ పరిభాషలో మనం చెప్పుకోవాలంటే బలి అనగా దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం. ఇప్పుడు మన పిల్లల విషయానికి వస్తే దేవుని ఆరాధించడం ఎట్లనో, దేవుని స్తుతించడం ఎట్లనో వాడికి తెలుసా? బలి అర్పించడానికి ఏమేమి సామాగ్రి కావాలో బాలుడైన ఇస్సాకుకు తెలుసు. నీ పిల్లలకు దేవుని ఆరాధించడం ఎలాగునో తెలుసా? ప్రశ్న. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, ఆరాధించేటువంటి విషయంలో, దేవుని ఘనపరిచే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో, దేవుని ఘనపరిచే విషయంలో పిల్లలను మనము పెంపొందించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పడం కూడా హల్లెలూయా, హల్లెలూయా. అంత మట్టుకే కాదు, తన తండ్రి తనను బలి ఇవ్వడానికి కత్తి ఎత్తినంతకంటే కాళ్ళు చేతులు కట్టాలి కదా బలి అర్పించడానికి. ఇప్పుడు ఆ పిల్లవాడిని పడుకోబెట్టి చేతులు వెనక్కి తిప్పి, చేతులు వెనక్కి విరిచి ఆ చేతులు కడుతూ, ఆ కాళ్ళు కడుతున్నప్పుడు ఆయనకు అర్థమైపోయింది, ఆ బలి ఇవ్వడానికి సిద్ధపడిన గొర్రె పిల్లను నేనే అనే సంగతి అర్థమైపోయింది. ఒకవేళ మామూలు బాలుడుగా మనకు కనబడేటువంటి, మన వీధిలో కనబడేటువంటి ఒక కుర్రోడుగా ఇస్సాకు ఉన్నట్లయితే ఒక్క ఇసిరి ఒక దెబ్బ ఆ ముసలోని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ తన తండ్రి ఏది చేసినా తన క్షేమము కొరకు చేస్తున్నాడు. బలి ఇచ్చినా నా క్షేమం కొరకే, తన తండ్రి ఏమి చేసినా నా క్షేమము కొరకే అనేటువంటి విధేయత తండ్రి పట్ల చూపించాడు. దేవుని స్తోత్రం చెప్పడం కూడా ఇస్సాకు ఈజ్ ఈక్వల్ టు విధేయత. విధేయత ద్వారానే ఇస్సాకు అభివృద్ధి చెందాడు. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకు విత్తనము పరాయి దేశములో, ఫిలిస్తీన్ దేశములో ఎడారిపోయినటువంటి కరువు పరిస్థితుల్లో ఇస్సాకు వేసిన విత్తనము నూరంతలుగా ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి కారణం ఏమిటంటే ఇస్సాకు విధేయత ద్వారానే మనము అభివృద్ధి చెందగలుగుతాం. నీవు దేవుని మాటకు విధేయత కలిగి ఉన్నావా? దైవజనుని మాటకు విధేయత కలిగి ఉన్నావా? దేవుని వాక్యమునకు విధేయత కలిగి ఉన్నావా? విశ్వాసం అనేది మనం అందరికీ ఉంటుంది, కానీ విధేయత అనేది మాత్రం కొంచెం లోపాయకారంగానే ఉంటుంది. ఎందుకనంటే కొంచెం అంత ఒబీడియన్స్ వాక్యం మీద మనము చూపించలేకుండా ఉన్నాం. కొంచెం గుచ్చుకునే వాక్యం, నొచ్చుకునే వాక్యం ఉంటే మనం తట్టుకోలేకపోతా ఉన్నాం, సరిదిద్దుకోలేకపోతున్నాం. దేవుని వాక్యమును విరిచి, కాళ్ళు కట్టి చేతులు విరిచి, అంటే కొంచెం కఠినముగా నిన్ను హెచ్చరించే వాక్యం నీకు వినబడుతున్నప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? టు ఒబే టు గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమునకు నువ్వేం చేయాలంటే విధేయత చూపించాలి. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనం చూసినట్లయితే, తర్వాత వ్యక్తిని మనం చూసినట్లయితే యాకోబు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పబడుతున్న మన దేవుడు యాకోబు ఈజ్ ఈక్వల్ టు పశ్చాత్తాపం. యాకోబు ఈజ్ ఈక్వల్ టు పశ్చాత్తాపం. యాకోబు తన జీవిత ప్రారంభంలో మోసపూరితమైన జీవితాన్ని ప్రారంభించాడు. తన అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని కొట్టేశాడు. తన తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలు కొట్టేశాడు. పారిపోయి తల్లి మాటకు లోబడి మామగారింటికి పారిపోతున్నప్పుడు దివ్యమైన దేవుని దర్శనములు చూచాడు. వెళ్ళిన తర్వాత నష్టాలు, కష్టాలు, బాధలు భరించాడు. ఇప్పుడు విస్తారమైనటువంటి ఆస్తిపాస్తులు సంపాదించి తిరిగి వస్తున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దర్శనము కలిగినప్పుడు దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. చూడండి, ఆదికాండ గ్రంథము 32వ అధ్యాయము 28వ వచనం. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలీ గాని యాకోబు అనబడదని చెప్పెను. అంటే
యాకోబు పశ్చాత్తాపపడి, ఆ ముందు వచనాల్లో మనం చూస్తే, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పొమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. యాకోబు జీవితాన్ని మనం చూస్తే, ఇప్పుడు దేవుని ప్రత్యక్షత కలిగినప్పుడు, దేవునితో పెనుగులాడే సమయం వచ్చినప్పుడు ఆయన కాళ్ళు పట్టుకుని గట్టిగా పట్టుకుని, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను, ఆశీర్వదించినాను. గమనిస్తే అంతకు ముందు వచనాలు, అంతకు ముందు చరిత్ర మీరు చూస్తే, యాకోబు ఆస్తి భూమి పట్టనంత విస్తారంగా ఉంది. అంటే ఇప్పుడు దేవుని పాదాలు పట్టుకుని ఇంకేం కోరుకుంటున్నాడు? గొర్రెలు, మేకలు, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలతో తొలదూగుతున్నటువంటి యాకోబు ఇప్పుడు ప్రభు యొక్క పాదాలు పట్టుకుని నన్ను ఆశీర్వదించని ఇంకేం అడుగుతున్నాడు? దేవుని దగ్గర కోరుకునే ఆశీర్వాదం ఏంటో తెలుసా? పశ్చాత్తాపపు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్పడం. అందరూ కూడా మనం అన్ని ఆశీర్వాదాలు ప్రభువు సన్నిధికి వచ్చి కోరుకుంటాం. ప్రభువా నన్ను క్షమించిన ఆయన అని ఆశీర్వాదం. అది ప్రభువును క్షమించమని, మన పాపములను, మన అపరాధములను, మన దోషములను, మన అతిక్రమములను ప్రభువు సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టడమే పశ్చాత్తాపం. అది ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ పేరేంటి అబ్బాయి? నీ పేరేంటి? యాకోబు అండి నా పేరు. ఒకప్పుడు ఏం చెప్పాడు? తండ్రి అడిగినప్పుడు ఏం చెప్పాడు? యాషావు అని చెప్పాడు. తన పేరు మార్చి చెప్పాడు. మోసపూరిత అనుభవం. ఇప్పుడు తనను తాను ఒప్పుకుంటాడు. నేను పాపిని, నేను అపరాధిని, నేను యాకోబుని. వదిలిపెట్టి టైం అయిపోతుంది. అంటే నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను. ప్రైజ్ ది లార్డ్. నీవు నన్ను ఆశీర్వదించు, అప్పుడు వదిలిపెడతాను నేను. పశ్చాత్తాపముతో ప్రభు పాదాలు పట్టుకుని ఏ ఆశీర్వాదం. ఈ రోజున 4 మేళ్ళు, 3 కార్లు, కొన్ని బ్యాలెన్స్, బంగారం ఉంటే అబ్బో మనంతటో ఆశీర్వాదం, బాగా ఆశీర్వదించాడు దేవుడు అంటే. ఇది కాదు కదా యాకోబు ఆశీర్వాదం. యాకోబుకి లేవు అవన్నీ. మరి ఇంకే ఆశీర్వాదం? దేవుని వలన కలిగినటువంటి క్షమాపణ అనే ఆశీర్వాదం కంటే గొప్ప ఆశీర్వాదం ఇంకేది ఈ లోకంలో మనకి లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత బంగారం ఉన్నా, ఎన్ని మేడమిద్దులు ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, దేవుని ద్వారా వచ్చే క్షమాపణ నీకు లేకపోతే, ఆ క్షమాపణ ద్వారా వచ్చే రక్షణను పొందుకోకపోతే నీ జీవితము శూన్యం. ధనవంతుడు విడిచిపెట్టబడ్డాడు. ధనవంతుడు నరకమునకు పంపించబడ్డాడు. తన ఇంటి దగ్గరే అరుగు మీద భిక్షమెత్తుకుంటూ భిక్షాటన చేసినటువంటి, ఆకలితో అలమటించిన లాజరును అబ్రహాము కుడి పార్శ్వమునందు చూస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు నీ నిందల గుండా, అవమానాల గుండా, కరువు గుండా, కష్టాల గుండా, బాధల గుండా ఏమీ లేకుండా ఉండి నీ ప్రయాణం కొనసాగిస్తున్నావేమో. నువ్వు ఈ లోకమును సంపాదించుకునే ధనధాన్యముల కంటే దేవుని కృప ద్వారా పొందుకునే క్షమాపణని ఆశీర్వాదం లెక్కలేనంత విస్తారమైన ఆశీర్వాదకరమైన కృప. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఫలించాలంటే, సంగమా నువ్వు ఫలించాలంటే, విశ్వాసి నువ్వు ఫలించాలంటే, కుటుంబమా నువ్వు ఫలించాలంటే, దైవజనుడా నువ్వు ఫలించాలంటే, అబ్రహాము విశ్వాసము ద్వారా ఫలించాడు, ఇస్సాకు విధేయత ద్వారా ఫలించాడు, యాకోబు పశ్చాత్తాపం ద్వారా ఫలించాడు. సంఘములో కూడా విశ్వాసము, విధేయత, పశ్చాత్తాపపు అనుభవాలతో ఈ సంవత్సరం మీ సంఘ పరిచర్య ప్రారంభించండి. వచ్చే సంవత్సరానికి యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక అతడు అభివృద్ధి చెందినని గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప వాగ్దానాన్ని దేవుడి సంఘ పక్షముగా నెరవేర్చునుగాక. అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాము. తలలో వంచండి.